ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీలో వలసలు జోరందుకున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తులు మొదలుకొని పాలనపై విసుగు చెందిన నాయకులు పెద్ద ఎత్తున గ్రామాల్లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు బాగుపడతాయన్న ఆలోచనతో స్వచ్ఛందంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో తనకు సరైన న్యాయం జరగలేదని అన్నపూర్ణ హోటల్ యాజమాని వాల్మీకి ఆదినారాయణ మరియు భార్య అరుణమ్మ కుమారుడు జయసింహ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ టీడీపీ కండువా వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించింది. ఎనికి వదనరా కొంచెము దాంట్లో పెట్టి అన్నట్టు కొద్ది వెడల్పున్నారా మన అంటివి పంపిలా అన్నపూర్ణ ఆర్యన్న గారు ఈరోజు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు ఆయనతో పాటు ఒక 20 కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలకు చేరిన వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో అభివృద్ధి శూన్యం. మళ్ళీ ఈ రాష్ట్రానికి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అయితేనే ఈ గవర్నమెంట్ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోగలం, అభివృద్ధి బాటలో పోగలం, మరికొన్ని పరిశ్రమలు రాగలరు. మరికొన్ని పరిశ్రమలు వస్తే ఇక్కడ సంపద పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది, వ్యాపార రంగం పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని తెలుసుకుని అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారన్న మీరు సంతోషం. మేము మా లీడర్లు మీరు అందరం కలిసి ఒక పక్క జనసేన సైనికులు, ఒక పక్క బీజేపీ, ఒక పక్క తెలుగుదేశం, ఇలా మీరు న్యూ జాయినింగ్స్ అంతా కలిశారు. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఈ పోరాటం అంతా మెజార్టీ కోసమే తప్ప. కాబట్టి మీరు కూడా మాతో వచ్చినందుకు సంతోషం. మరింత బలం చేకూర్చినారు. అందరం కలిసి పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎవరు ఏమనుకోకండి. 9వ తారీఖు రోడ్ షో ఉంటుంది ఉదయము. దయచేసి అందరూ తెలుగుదేశం అంటే గోరెంట్ల అంటే తెలుగుదేశం ఆ రోజు చూపించుకోవాలి. మనం నామినేషన్ రోజే చూపించాం, కానీ గోరెంట్ల మండలం కూడా మనం మన్నాడు రోడ్ షోకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటాం. పార్థసారథి గారు కూడా రమ్మన్నాం, ఆయన కూడా వస్తారు. ఎంపీ కృష్ణప్ప గారు కూడా వస్తారు. అందరూ వస్తారు. కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ రోడ్ షోని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం.